ఈస్టర్ అంటే పునరుద్ధానము దేనికి సూచన? జయానికి సూచన. జయం. ఆయన మరణాన్ని జయించాడు, సమాధిని జయించాడు, చావుని జయించాడు. ఒక మాటలో చెప్పాలంటే సర్వ ప్రపంచాన్ని ఆయన జయించేశాడు. హల్లెలూయా. కాబట్టి ఈ దినం మనము చచ్చుబడిన మొహాల్లా ఉండకూడదు. క్రైస్తవులకు చాలామంది అంటారు పెద్ద పండుగ అంటే క్రిస్మస్ పండుగని. అందులో నాకు వేరే అభిప్రాయం ఏం లేదు. నిజంగా అది పెద్ద పండుగే. ఎందుకంటే ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, ఆకాశ గగనములను నా ధ్యానతో నేను కొలిచాను, శూన్యములో భూమిని వ్రేలాడదీశాను అని చెప్పిన అంత గొప్ప దేవుడు నరవతారం ఎత్తి ఒక పశువుల పాకలో ఒక పేద కుటుంబంలో జన్మించటము నిజంగా ఒక గొప్ప పండుగే. అందులో వేరే మార్పు లేదు. అయితే అంతకంటే పెద్ద పండుగ ఏందనంటే యేసు ప్రభు వారు మరణపు ముళ్ళును విరిచినది అంతకంటే గొప్ప పండుగ. హల్లెలూయా. ఇక చెప్పాలంటే క్రిస్మస్ గురించి పరిశుద్ధ గ్రంథములో ఈ దినమున ఈ స్థలములో ఈ రోజు ఈ తారీఖున ప్రభు పుట్టాడనే బైబిల్లో ఆధారాలు లేవు. అంటే క్రిస్మస్ పండుగ గురించి పెద్ద ఆధారాలు ఏమి లేవు. కానీ అయితే పునరుద్ధాన ఈస్టర్ గురించి పక్కా ఆధారాలు ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి ఈస్టర్ పండుగే పెద్ద పండుగ. దేవునికి స్తోత్రం కలుగునగాక. కొంచెం గట్టిగా మంచిది. పరిశుద్ధ గ్రంథముల నుండి ఒక వాక్య భాగాన్ని మనము ధ్యానము చేసుకుందాం. అపోస్తులైన పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘానికి వ్రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20, 21, 22 వాక్యాలు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, అల్పుడనయ్యున్న నన్ను మరుగుపరిచి నీవు ప్రత్యక్షమవమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. అందరూ చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి, ఆమేన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ భూలోకములోనికి నరవతారిగా దిగివచ్చి దాసుని స్వరూప్యము ధరించుకొని సర్వ మానవాల పాప పరిహార్థ బలిగా బలి చేయబడి ఆయన మరణించి మరలా ఆయన పునరుద్ధరణై తిరిగి లేయవలసినంత అవసరత ఎందుకు వచ్చింది అని మనము గమనిస్తే, దేవుడు మొదట ఆదాముని అవ్వని సృష్టించాడు. దానికి ముందుగా మానవునికి కావలసిన సమస్తాన్ని దేవుడు సృష్టించాడు. వీటన్నిటిని సృష్టించేటప్పుడు దేవుడు ఒక్కొక్కటి సృష్టించి ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది అని సృష్టించాడు. ఇవన్నీ సృష్టించేశాడు. తరువాత ఆదాముని సృష్టించాడు. తరువాత ఆదాము యొక్క ప్రకటెముకల నుండి అవ్వను సృష్టించాడు. మీరు అందరూ నాకు సమాధానం చెప్పండి, మరణము అన్నది మంచిదా చెడ్డదా? ప్రాక్టికల్గా చెప్పండి. మీరు బిబ్లికల్లీ చెప్పొద్దులే, ప్రాక్టికల్గా చెప్పండి. హ్యాపీ డెత్ డే
అంటారా, మొహం బగలు కొడతారు. హ్యాపీ డెత్ డే హ్యాపీగా ఉంటుందా? హ్యాపీ బర్త్డే అంటాం. పుట్టిన దినాన్ని శుభకరంగా మనం సెలబ్రేషన్ చేసుకుంటాం, కానీ చచ్చిన దినాన్ని సెలబ్రేషన్ చేసుకుంటామా? అంటే ఇప్పుడు మరణము మంచిదా చెడ్డదా? అంతే. దానికి మళ్ళీ మీరు పనిమలర్ కాలేజీలో మళ్ళీ చదవని అవసరం లేదు. మరణము చెడ్డదంతే. ఇప్పుడు చెడ్డదాన్ని దేవుడు సృష్టించాడంటే సృష్టించలేదు. మరణాన్ని దేవుడు సృష్టించలేదు. అయితే మానవుడిలోనికి మరణం ఎలా వచ్చింది అంటే మానవుడు మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. మానవుడికి దేవుడు మరణం పెట్టలేదు. ఈ మాటలు ఏం చెప్తే కొంతమంది యూట్యూబ్లో ఏమంటున్నారంటే అవన్నీ దేవుని ప్లానింగ్లే అంటారు. దేవుని ప్లానింగ్ అని అంటే వాక్యాన్ని మనం అబద్ధం చేసిన వాళ్ళం అయిపోతాం. మీకు ఇంకొక మాట క్లియర్గా అర్థమయ్యేదానికి రోమాపత్రికలో పౌలు చెప్పిన మాట నేను మీకు తీసుకొస్తాను. చదవండి. రోమాపత్రిక 5వ అధ్యాయము 12వ వాక్యం. ఇట్లుండగా ఒక్క మనుష్యుని ద్వారా ఆగమ్మా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలా ప్రవేశించెనో. తలపైకెత్తి. ఒక్క మనుష్యుని ద్వారా పాపము, ఆ పాపము ద్వారా మరణము లోకములోనికి ప్రవేశించింది. ఇప్పుడు చెప్పండి, మానవుడికి దేవుడు మరణం పెట్టాడా? వాడికై వాడు కొని తెచ్చుకున్నాడా? మీకు ఇంకా క్లారిటీ రాలేదా అమ్మా? మీకు ఇంత ఎండలోనే మీరు ఇంత సత్యమితం అయిపోతున్నారే. సాయంకాలం చల్ల పూట కానీ ప్రార్థన పెడితే మిమ్మల్ని లేవనెత్తలేక నేను చచ్చేటట్టు ఉన్నా. మాట్లాడరేంటి? నోరు తెరిచి మాట్లాడండి. ఉపవాసాలు అయిపోయినాయా? ఈ రోజుతో అయిపోతుందా? నేనే అంత అమాయకున్నా. ఈస్టర్ పూట వీళ్ళు ఉపవాసం ఉంటారా? బలంగా తగిలినట్టుంది. అది కొంచెం మంపు వస్తా ఉందా? అది కష్టమేలే. 20-30 పెన్నులు పట్టకరారా. నిద్రపోయేతాడు కసక్కను పొడిచి పక్కన వాళ్ళని సైలెంట్గా ఉన్నాను. లేవనెత్తాను. నేను అందరం లేవనెత్తాలంటే నా వల్ల ఆడవద్ది. మిమ్మల్ని లేవనెత్తేదానికి ఇన్ని బాక్సులు తెచ్చిపెట్టి పక్కనుండే వాళ్ళు అదురుపోయి లేస్తుండ్రు ఈ దెబ్బకి. మీకు ఎంత ప్రశాంతంగా నిద్ర వచ్చింది. అదే అలవాటైన దోమ ఆల్అవుట్ ఎక్కి కూర్చుంటుందంట. కాబట్టి మీకు ఈ సౌండ్ అలవాటు అయిపోయింది. కాబట్టి ప్రశాంతంగా నిద్ర వస్తుంది. నిద్ర వచ్చినందుకు స్తోత్రం చెప్పండి గట్టిగా. అది దేవుడికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పండి, జవాబు చెప్పండి. రూబేనన్న మీరు పైన కూర్చుని బాగుండేదిగా. సరే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణమును దేవుడు మానవుడికి విధించలా. అయితే మరణాన్ని మానవుడు కొని తెచ్చుకున్నాడు. చెప్తాను ఎలాగను. వాస్తవానికి మరణము మానవునికి సొంతము కాదు, మరణము అపవాదికి సొంతం. అందుకే భక్తుడు అంటాడు, మరణము యొక్క అధికారి అయిన అపవాది అని అంటాడు. అంటే మరణమునకు అధికారి ఎవరంటే అపవాది. ఇప్పుడు అపవాది యొక్క స్వాస్థ్యము అపవాది బిడ్డలైన వారు పొందుకుంటున్నారు. అంటే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, సర్ప సంతానమా అని అంటాడు యోహాను భక్తుడు. ఎవరిని చూసి అంటాడు? హైందవులను చూసా? విగ్రహారాధన చేస్తున్న వాళ్ళని చూసి అంటే కాదు, బాప్తిస్మము తీసుకునేదానికి వచ్చిన జనాలను చూసి అంటాడు సర్ప సంతానమా. అంటే సర్ప సంతానం అంటే సర్పం అంటే ఎవరండి? అపవాది. అపవాది సంతానం అని. ఇప్పుడు అపవాది సంతానమై ఉన్నప్పుడు అపవాది పిల్లలం అయిపోయాం మనం. ఎట్లా అపవాది పిల్లలం అయిపోయామనంటే వానిలో ఉన్న బీజము మనలో
పెట్టేశాడు, మనలో విత్తేశాడు అపవాది. ఏంటి ఆ బీజం అంటే పాపము అనబడిన బీజం. యోహాను మొదటి పత్రికలో ఉంటుంది, చదవని అవసరం లేదండి. ఏంటంటే ఆది నుండి అపవాది పాపము చేసిన వాడు కనుక పాపము చేయవాడు అపవాది సంతానము, లేకపోతే అపవాది పిల్లలు. ఇప్పుడు అపవాది పిల్లలు అన్నప్పుడు అపవాది యొక్క వారసత్వము ఎవరికి వస్తుంది? తన పిల్లలకు వస్తుంది. మీకు ఇట్ట కాదు, మీకు అర్థమవుతాడు చెప్తా. ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారండి, మా నాన్నగారి యొక్క ఆస్తి ఎవరికి వస్తుంది? నోదేశ చిన్నగా రాపించుకుందాం అనుకుంటారు రండి. ఆయన కొంచెం మెతకోడు, ఏది అడిగినా ఇచ్చేస్తారో చిన్నగా అట్టాడు. ప్లాన్ ఏమన్నా ఉందా? సంద ఆలోచిస్తాను, ఇది కూడా బాగుంది ఐడియా అన్నట్టు. ఎవరికి వస్తుందండి? ఇప్పుడు మీ తండ్రి ఆస్తి ఎవరికి? మీకే కదా. ఇప్పుడు మా తండ్రి ఆస్తి స్వాస్థ్యం నాకే. ఇప్పుడు అపవాది పిల్లలు అన్నప్పుడు అపవాది యొక్క స్వాస్థ్యము ఎవరికి వస్తుందంటే అపవాది పిల్లలకు వస్తుంది. ఏంటి వాడు స్వాస్థ్యం అంటే మరణము. మరణము ప్రతి మానవులు ఏలుబడి చేసింది. మరణము చేత ప్రతి మానవుడు బంధించబడ్డాడు. మరణము యొక్క అధికారి అపవాదిగా మార్చబడ్డాడు. మీరు గమనించండి, కొంతమందికి దురాత్మలు పట్టినప్పుడు కూడా ఆ దురాత్మలు ఏమంటారంటే, కొంతమంది పాస్టర్ వెళ్ళి దురాత్మ పట్టిన వాళ్ళ దగ్గరికి, నీ పేరేంటి, యాడ్ నుండి వచ్చి నువ్వు, ఎప్పుడు పోతావు, నీ అడ్రస్ ఏంటి, ఏం ఆధార్ కార్డు తీసేస్తాడేమో, ఇవన్నీ అడుగుతుంటారు. ఇప్పుడు అందులో ఉన్న దురాత్మ అంటది, నేను ఏమని వీళ్ళ అమ్మని అంటది. ఇప్పుడు నీకేం కావాలని అడుగుతాడేనా? అపవాది ఏమంటది తెలిసిన, నేను దీన్ని తీసుకుపోతానంటది. దేన్ని? లోపలికి వచ్చిండేది ఎవరు? చెప్పండి ఎవరు? అమ్మ. నిజంగా అమ్మ అయితే తన కుమార్తెను చంపుద్దా? ఇప్పుడు లోపల ఉన్నది ఎవరు? కొంతమంది నేనే వీళ్ళ నాన్న అంటాడు. నాన్న కానీ అమ్మ కానీ తన పిల్లలు బతకాలని ఆశపడతారు, కానీ వాళ్ళ చంపాలని ఆశపడతారా? మరి ఇప్పుడు లోపల ఉండేది ఎవరు? అపవాది. ఇంకో చిన్న మాట చెప్పి వాక్యంలోకి వెళ్తాను. ఇప్పుడు ఒకరోజు ఏం జరిగిందంటే, ఒక తల్లిగారు ఒక కుడిసింటూ చిన్న పేద స్థితిలో ఉన్న తల్లిగారు, ఆమెకి ఒక కుమార్తె. ఏదో ఒక ఫైర్ యాక్సిడెంట్ అయ్యి ఆమె ముఖము ఒళ్ళంతా కాలిపోయింది. ఈ కుమార్తె తన తల్లిని ఎక్కడికి బయటికి రానివ్వదు. ఎందుకంటే అందరూ ఒక రకంగా అనుకుంటారు, ఇన్సల్ట్గా ఉంటుంది, బాధకరంగా ఉంటుంది, నర్వస్గా ఉంటుంది అని చెప్పి రానివ్వదు. స్కూల్కి పేరెంట్స్ మీటింగ్ పెట్టినా కూడా తన తల్లిని తీసుకువెళ్ళదు. పక్కనింటి ఆమెను తీసుకెళ్ళి ఏమీ నా తల్లి అని చెప్పుద్ది ఈ అమ్మాయి. ఒకరోజు ఏం చేశారంటే, వాళ్ళ స్నేహితులు ఈ అమ్మాయి ఇంటికి వస్తున్నారు. అప్పుడు వాళ్ళ అమ్మతో చెప్పిందంట, నువ్వు పొరపాటున మా స్నేహితుడు ఉండి హాల్లోకి రావద్దు, కిచెన్ రూమ్ నుండి ఏది కావాలన్నా నేను అడుగుతాను, అప్పుడు నేనే వచ్చి తీసుకుపోతాను, నువ్వు రావద్దు, నాకు ఇన్సల్ట్ అయిపోద్ది అన్నదంట. సర్లే అన్నదంట అమ్మ. సరే ఏమో కాఫీ పెట్టింది. ఈ అమ్మాయి హాల్లోకి పోయి మాటలు పడి మర్చిపోయింది. కాఫీ వేడి ఆరిపోతుందని ఏం తీసుకొని పోయిందంట. ఏం తీసుకొని పోయి ఇచ్చేటప్పుడు వాళ్ళందరూ చూసేసి ఒక రకంగా ఫీల్ అయిపోయేసి, సరే మేము వెళ్ళి వస్తామని చెప్పి వెళ్ళిపోయారంట. వెంటనే ఆ అమ్మాయి వీళ్ళ అమ్మని అరుస్తుంది కోపంలో, ఎందుకు ఏం పని చేశావు, నన్ను అవమానపరచాలని చేశావు, నువ్వు దుఃఖపరచాలని చేసావా, నా ఫ్రెండ్స్ నేను రేపు ఎట్లా ఫేస్ చేయాలి, వాళ్ళని ఎలా నేను చూడాలని ఎంత అవమానపరిచేసినవే అని ఆమె ఏడుచుకుంటూ అట్లా లోపలికి వెళ్ళిందంట. అప్పుడు పక్కన ఉన్న ఒక పెద్ద ఆయన వచ్చాడంట, ఇప్పుడు ఆమెకి ఫైర్ యాక్సిడెంట్ అయింది, ఇప్పుడు ఆమె అనుభవిస్తుంది శిక్ష, అది ఆమె అనుభవించవలసింది కాదు, నీవు అనుభవించవలసిన శిక్ష అది అన్నదంట. ఎట్లా అనంటే, అప్పుడు మీ ఇల్లు గుడిసిళ్ళు, దీపావళికి నువ్వు ఉయ్యాల్లో ఊగుతున్నావు, దీపావళికి టపాసులు కాలుస్తా
ర్యాకెట్ వచ్చి ఇంటి మీద పడి మంట మండేసింది. అప్పుడు అమ్మగారు బయట సామాన్లు కడుగుతూ ఉన్నారు. నిన్ను కాపాడాలని ఆమె పరిగెత్తుకొని వచ్చి ఆ ఉయ్యాలను తెంచి నిన్ను బయట ఇసిరేసి ఆమె కాలిపోయింది. ఈరోజు నువ్వు ఇంత బాగున్నావంటే ఆమె ఆ స్థితికి మార్చబడి నువ్వు బాగున్నావు. లేకపోతే ఆమె బాగుండాల్సి ఉంది, నీవు ఆమె అవతారంలో ఉండవలసినది. ఆమె నిన్ను తప్పించింది అన్నప్పుడు అప్పుడు ఆ అమ్మాయి పశ్చాత్తాపపడ్డది. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఏ తల్లైనా తన పిల్లలను బాధ పెట్టాలనో దుఃఖ పెట్టాలో చంపాలనుకుంటారా? అనుకోరు. అయితే ఇప్పుడు ఈమెలోకి వచ్చిన దురాత్మ ఎట్లా అనుకుంటుంది? మా అమ్మే అనుకో, మా అమ్మ నన్ను చంపాలనుకుంటుందా? మా నాన్న నన్ను చంపాలనుకుంటుందా? కాదు. అయితే ఎవరయ్యి అంటే మన అమ్మ రూపములో మన అమ్మ పేరు పెట్టుకొని మన నాన్న పేరు పెట్టుకొని వచ్చిన అపవాది. అది దేని కొరకు వచ్చిందంటే మనలను మరణములోనికి తీసుకువెళ్ళాలని, తన స్వాస్థ్యమైన మరణానికి మనల్ని అప్పచెప్పాలని అపవాది ఈ రూపంలో వస్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణము అంటే ప్రతి మానవుడి యొక్క వెన్నులో వణుకు పుట్టించాడు అపవాది. గుర్తుంచుకోండి, మానవుడు దేనికి భయపడకపోయినా మరణము అన్న వాక్కు వింటే చెప్పండి భయపడుతున్నాడు లేదా? పెద్దగా దేనికి భయపడ్డు. అయితే మరణము అన్న మాట వెన్నులో వణుకు పుట్టించేస్తుంది. పోలీసుకు భయపడ్డాడు, వకీలుకి భయపడ్డు, పాస్టర్కి భయపడ్డు, సంఘ పెద్దలకు భయపడ్డు, వాడు దేనికి భయపడ్డు. అయితే మరణము అన్న మాట విన్నప్పుడే వాళ్ళలో భయము ప్రారంభమవుతుంది. అపవాది మానవులను అలా భయపెట్టి వాడు కప్పంద అస్తములో దాచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మరణం యొక్క అధికారి అయిన అపవాదిని ఎలాగైనా దేవుడు చేయించాలని ఈ భూలోకములోనికి నరవతారము ఎత్తి దాసుని స్వరూపంలో దిగి వచ్చి ఆయన మరణించి మరణాన్ని చంపి తిరిగి లేచినాడు. ఆయన హల్లెలూయా. ఆయన మరణాన్ని గెలిచాడు, సమాధిని గెలిచాడు, మరణాన్ని ఓడించాడు. ఆయన అని అంటాడు, మృతుడనైతిని కానీ యుగ యుగములలో నేను సజీవుడుగా ఉన్నా. నేను మృతుడనైనది ఎంత వాస్తవమో అంతకంటే వాస్తవం నేను పునరుద్ధానుడై లేచినది. క్రైస్తవుల యొక్క గొప్ప నిరీక్షణ ఏంటంటే మేము ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు. ప్రైజ్ ది లార్డ్. 33.5 కోట్ల దేవతలకు పైగా ఉన్నారు. వాళ్ళు ఎన్నన్నా మన దగ్గర వచ్చి మాట్లాడగలుగుతారు. కానీ మా దేవుడు పునరుద్ధాండను నీ ఒక్క మాట చెప్తే వాడు నోరు మూసుకొని పోవాలి. ఇంకా దేవుని స్తోత్రం. అంతకు మించి మాట్లాడడానికి వాడి దగ్గర ఇంకా కౌంటర్ ఉండదు, డైలాగ్ ఉండదు. ఎందుకంటే నేటికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సమాధి తెరవబడే ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మేము దేవుళ్ళమి, అవతారం ఎత్తాము, దిగి వచ్చాము, అట్లా పుట్టాము, ఈ సాధన చేశాము, చెట్టు నుండి పాలు రంపించాము, సముద్రాన్ని చీల్చాము అని వాళ్ళు ఎన్నన్నా చెప్పని. మరి మీ దేవుడు ఎక్కడ అని చెప్తే వాళ్ళు సమాధిని చూపించాలి. కానీ మన దేవుడు సమాధి ఖాళీగా ఉంది. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు అపవాది ప్రతి మానవులకు కలుగజేసిన మరణ భయమును ప్రభు తొలగించాలి. మరణ వేతన ప్రభు తొలగించుట కొరకు యేసు ప్రభు వారు ఈ భూలోకంలోనికి నరవతారం ఎత్తి దిగి వచ్చాడు. చావునే చంపాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై లేచాడు. ఎందుకొరకంటే ఆయన అపవాది తన బిడ్డల మీద పెట్టిన మరణము అనబడిన కాడిని విర్రగొట్టుట కొరకై విర్రగొట్టేశాడు. ఆయన మరణ వేతను తొలగించేశాడు. ఆయన చావు మీద విజయాన్ని కలుగజేశాడు. ఆయన చావును చంపివేశాడు. ఆయన సమాధిని తెరిచినాడు. ఆయన హల్లెలూయా.
హల్లెలూయా. అప్పట్లో మరి ఆంధ్ర సైడ్లలో ఈ పాట వినబడుద్ది. లేచినాడురా సమాధి గెలచినాడురా. పాడారు ఎవరైనా? పాడారక్క? లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలచినాడురా. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన లేచినాడు. శిష్యులు వెళ్ళి మగ్దలేనే మరియా, యాకోబు తల్లి అయిన మరియా వెళ్ళి సమాధిలో చూస్తే సమాధిలో యేసు ప్రభు వారి యొక్క శవము లేదు. అద్భుతమైన మాట గాబ్రియెల్ దూత పలుకుద్ది, సజీవుడై ఉన్న వానిని మీరెందుకు మృతులలో వెతుకుచూ ఉన్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఎవరు మన దేవుడు? చచ్చిపోయి కుళ్ళు పట్టిన దేవుడు కాదు, మన దేవుడు సజీవుడు. హల్లెలూయా. ఎందుకంటే అపవాది చేత ప్రతి మానవునికి మరణము కలిగింది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మరణము మీద జయము కలిగింది. హల్లెలూయా. ఇప్పుడు అపవాది మానవుడి చేత పాపం చేయించాడు. ఎవరి చేత? ఆదాము చేత. ఆదాము చేసిన పాపమును బట్టి మరణము ప్రతి ఒక్కరిలోనికి దిగి వచ్చేసింది. పాపము వలన వచ్చు జీతము మరణం. పాపం చేశారు, దాని యొక్క ప్రతిఫలంగా మరణాన్ని అనుభవించారు మానవులు. ఇప్పుడు ఈ మరణమును నిరర్ధకము చేయట కొరకు యేసు ప్రభు వారు వచ్చారు. గుడ్ ఫ్రైడే దినమున యేసు ప్రభు వారు సిలువలో బలి అవుతున్నప్పుడు అపవాది కొంచెం సంతోషించి దర్జా కావాలే అన్నట్టు ఉన్నాడు. కానీ యేసు ప్రభు ప్రాణం పోయినప్పటి నుండి అపవాది కౌంటౌన్ స్టార్ట్ అయిపోయేసింది. ఏంటయ్యా అనంటే, శనివారం అంతా అల్లకొల్లాలు పడిపోయాడు అపవాది, సతమితమైపోయాడు, మాడిపోతూ ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకంటే వాడికున్న ఒకే ఆధారం మరణం. ఇప్పుడు నా ప్రభు ఆ మరణాన్ని జయించి లేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకొరకు అపవాది సత్కిల పడిపోతూ ఉన్నాడు. మరణాన్ని జయించేస్తే ఇంకా మానవులను నేను ఏ గుప్పిట్లో పెట్టాలి, దేని చేత వారిని భయపెట్టాలి, ఎట్లా వారిని నా ఆధుర్యములో నేను ఉంచుకోవాలని, వాడి ఆధుర్యములో మరణపు పార్శ్వములలో ఉన్న మనలను విడిపించి యేసు ప్రభు వారు తిరిగి లేచాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఆ పాటలో పునరుత్థానుడా విజయశీలుడా స్తుతులకు పాత్రుడా మహిమైశ్వర్యము దాల్చినవాడా స్తుతులపై ఆసీనుడా పునరుత్థానుడా విజయశీలుడా స్తుతులకు, అందరూ చప్పట్లు కొట్టండి, స్తుతులపై ఆసీనుడా మరణము గెలచి నన్ను బ్రతికించిన మృత్యుంజయుడా నా యేసయ్య, మరణము గెలచి నన్ను బ్రతికించిన మృత్యుంజయుడా నా యేసయ్య, యేసయ్యా. అందరు కలిసి యేసయ్యా నా ధైర్యము నీవేగా, యేసయ్యా నా బలము నీవేగా, యేసయ్యా నా ధైర్యము నీవేగా, పునరుత్థానుడా విజయశీలుడా స్తుతులకు పాత్రుడా మహిమైశ్వర్యము దాల్చినవాడా స్తుతులపై ఆసీనుడా. హల్లెలూయా. మరణపు ముళ్ళును విరచి ఆయన మరణముని గెలచి మనలను బ్రతికించేశాడు. ఎక్కడున్న మనము? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యంలో, మీ అతిక్రమముల నిమిత్తము మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తు మిమ్మలను లేవనెత్తాడు. చచ్చిన వారము మరణ భయములో ఉన్న మనలను క్రీస్తు లేవనెత్తాడు. ఎలా? ఆయన మరణించి మరణమును జయించి మనను బ్రతికించాడు. యేసు ప్రభు తిరిగి లేస్తాడేమో
ఒకవేళ ఆయన లేస్తే ఎట్లాగును అని యూదులు పిలాతు దగ్గరికి వెళ్ళి అడిగారు, అయ్యా ఆ వంచకుడు మరలా ఒకవేళ తిరిగి లేస్తాడేమో. చంపారు కాదురా, నేను చెప్పినా కదరా వద్దు, ఆయనలో పాపం లేదు, ఆయన నీతిమంతుడే, నేను చెప్పా కదా, విన్నరంటారు నా మాట. చంపారుగా, ఇంకేం కావాలరా. వీళ్ళంటారు సచ్చినా కూడా ఆయన బతికున్నప్పుడు ఒక మాట అన్నాడు, 3వ దినం నేను లేస్తాను, ఒకళ్ళు లేచినా లేస్తాడేమో. వీళ్ళు అమాయకంగా ఉన్నారు. ఆమేనండి. అబ్బో షమ్మ బా తట్టుకోలేక చస్తున్నా బసాగా. వాళ్ళు అంటున్నారు ఒకవేళ లేస్తాడేమో, మరేం చేయమంటారు? రాయి పొర్లించారు కదరా, పొర్లించడం కాదు, సంఖ్యలు వేయాలి, ముద్ర వేయాలి, మళ్ళీ చుట్టూ కావలు ఉంచాలి, వాళ్ళకి ఈట్లు ఇవ్వాలి. ఎందుకు? ఒక లేచి వస్తే మళ్ళీ పొడి చంపి మళ్ళీ పెట్టాలి. రాయి పొర్లించినా, సంఖ్యలు బిగించినా, ముద్ర వేసినా ఆయన పునరుద్ధానం ఎవడో ఆపలేకపోయాడు. హల్లెలూయా. ఆయన పునరుద్ధానుడే లేచాడు. రైట్, వాక్యంలోకి వెళ్తాను. పునరుద్ధానుడే లేచిన తర్వాత ఆయన ఏం చేశాడు? మనమైతే మళ్ళీ మనమంటే మళ్ళీ పండగ పూట మిమ్మల్ని అన్నట్టు ఉంటుందిలే. నేను సిలువకు అప్పగించక ముందు ఎవడోడు ఏ ఏ టింకర పనులు చేసిండో ఇవన్నీ గుర్తుపెట్టుకుంటా. వాడు ఇస్కరియోతు యోధ సచ్చినోడిని మళ్ళీ లేపి చంపుతా. 30,000 నేను నమ్ముతుంటారా అంటే అంత కేర్లెస్ అయిపోయినారా. అమ్మేవాడు ఒక 2 కోట్ల కన్నా నమ్మాలా. 30,000 అంత తేలిక అయిపోయాను. నేను వాళ్ళు లేపి మళ్ళీ చంపుతా. ఈడాడి పేతురేడి. నేను చెప్పా 3 సార్లు చెప్తావు నువ్వు నన్ను కాదు, నన్ను ఎరగనని. నువ్వు చెప్పకుండా కోడి గుయిదురా అంటే పేతురు చుట్టూ తిరుగుతూ ఉంది కోడి. ఎప్పుడు 3 సార్లు. ఒకసారి ఒక చిన్న పాప, నువ్వు ఆయనతో ఉన్నట్టు నేను నిన్ను చూసా, అబ్బే లేదు. ఆ కోడి ఒకసారి ఒకటి. ఇంకా రెండోసారి పేతురు అటు పోతారు, కోడి ఎనికిడితే పోతా ఉంది. మళ్ళీ ఎక్కడ చేస్తారు, మళ్ళీ ఆ చివరికి వేలకు మళ్ళీ అక్కడ ఒక ఆమె వచ్చేసి నువ్వు ఆయనతో ఉన్నాడు, అబ్బే అమ్మతోడు. ఆ 2. 3వ తరంలో ఇప్పుడెప్పుడు కోడి గమనిస్తూ ఉంది. 4వసారి మళ్ళీ ఎవరు అడిగి కుక్కరకో కన్నది. అప్పుడు ఎవరి కోడిని సౌండ్ అయితే ఎక్కడ వస్తుంది, ఇదిగో నీ వెనక్కి తిరుగుతూ ఉంది అది. ఏడా పేతురేడి? లేకపోతే పేతురు ఏమన్నా నేను ఈ మాట చెప్తే సచ్చిలా నీతో సత్తా కానీ అంత మాట నేను అంటానంటే పేతుర్రా అని పిలుస్తుంటాను. ఏయ్, నా కళ్ళు కట్టి తల మీద కట్టి నన్ను కొట్టినోడు ఎవరో చెప్పమంటావా? రారా నువ్వురా. కొరడాలి వెనకాల కొట్టింది ఎవడురా? రే రారా. వీళ్ళందరినీ నేను తిరిగి పునరుద్ధాన్ని లేచిన తర్వాత నేనుగాని అయితే రివెంజ్ ఎత్తుతా. రివెంజ్ అంటే ఏంటంటే పగ తీర్చుకుంటా. అంతేనా కదండి? అంతేనే కదా. కొంతమంది సత్తా కూడా అంటారు కదండి, ఇంకొక జన్మంలో పుట్టొచ్చానని నేను నిన్ను చంపుతానంటారు. అవునా కదా? ఒక తల్లిగారు ఉన్నారు, ఇప్పుడు లేరులే, చనిపోయారు. 24 గంటలు మరి ఎట్టదా వాగుద్దో ఎట్టదా తిట్టుద్దో నాకు తెలియదు కానీ గొనిగి గోడకి ఎత్తుంటుంది. 24 గంటలు తిడతా ఉంటుంది, గొనుగుతూనే ఉంటుంది. కొడుకులను గొనుగుద్ది, కోడలను గొనుగుద్ది, కూతురు గొనుగుద్ది, అల్లుడిని గొనుగుద్ది, మనమలను గొనుగుద్ది. ఎవరు దొరకపోతే దారిని పోయిన గొనుగుతుంటుంది. ఎవరో ఒకరు గొనుగుతున్నారు. ఆమెకు అదొక హాబీ అది. సరేలే, అనారోగ్యం వచ్చి హాస్పిటల్లో ఉంది. ముక్కులో, నోట్లో, ఇక్కడ పొడిచి అన్నీ పెట్టారు. ఇన్ని పెట్టినప్పుడు అన్నా, ప్రభువా నేను బతికితే నీకు సాక్షిగా బ్రతుకుతాను ప్రభు ఇంకమేట అని అనొద్దు. ఆమె అప్పుడు కూడా ఎవరెవరు వచ్చి చూసిపోతుండ్రో అని లెక్క పెట్టుకుంటుందామా. ఎవడోడు ఆపిల్కాయ తెచ్చిండో, ఎవడోడు అరటికాయ తెచ్చిండో, ఎవడెవడు ఆర్లిక్స్ ఈ గుర్తు పెట్టుకుంటుంది. మీరు నమ్మండి, ఆమె బాగా లేచి వచ్చిన తర్వాత తగు పెట్టుకుంది వాళ్ళ దగ్గరికి పోయి. నేను మీకు బాగలేనప్పుడు వచ్చి డబ్బులు డబ్బులు ఇచ్చే అంటుంది. చూశారు ఎంత కోపమో, పగ. మన బుద్ధులు అట్టు ఉంటాయి. యేసు ప్రభు తిరిగి లేవటం ఈస్టర్ దినం ఏం చేయాలి? రే ఇప్పుడు వీళ్ళు నటిస్తున్నారు కానీ నన్ను పట్టుకున్నప్పుడు వీళ్ళందరూ ఆడిగిపోయిండ్రా.
గెత్సెమనే తోటలో ఎప్పుడైతే సైనికుడు కనపడ్డాడో, తమిళ్ అంటారు తుండ కాను తునియ కాను అని, పరారాలు అయిపోయేశారు. ఏడ వాళ్ళు పట్టుకుంటారేమని వీళ్ళు వచ్చి ప్రభు సమాధిని ఎతుకులాడుతూ ఉంటే యేసు ప్రభు పునరుద్ధాన్ని లేచిన మాడు మీద కొట్టి, నేను బతుకున్నప్పుడు రాలేదు కానీ చచ్చిన తర్వాత నాకు సుగంధ తైలం పూజడానికి వచ్చిన బుద్ధి లేని వాళ్ళరా అని అనాలి. అయితే మన దేవుడు ఎంత కనికర పూర్ణుడండి ఆయన. హల్లెలూయా. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున్న లోకరక్షకుడా, వర్ణించలేను స్వామి, ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా. హల్లెలూయా. ఆయన ఎంత ప్రేమ పూర్ణుడండి ఆయన. ఆయన అంత బాధ పెట్టి ఎంత దుఃఖపరిచినా ఆయన మరణించి ప్రతి మానవుల మీద అధికారము చేస్తున్న మరణమును నిరర్ధకం చేసి చావును చంపి తిరిగి లేచాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు తిరిగి లేచాడు. యేసుప్రభు వారు 3.5 సంవత్సరపు సేవ అనుభవంలో పలుమార్లు యేసుప్రభు వారు చెప్తానే ఉన్నాడు. ఏమని? నేను సిలువకు అప్పగించబడతాను, చనిపోతాను, సమాధి చేయబడతాను, మరల 3వ దినంన తిరిగి లేస్తాను, పునరుద్ధాన్ని తిరిగి లేస్తాను, ఆదివారంన తిరిగి లేస్తానని పలుమార్లు యేసుప్రభు వారు చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు తెల్లవారుజామున వీళ్ళు ఏం చేయాలంటే బొక్కే పెట్టుకుని, ఇది బొక్కేనా? అది బొక్కే. ఫారిన్ నుండి వస్తారుగా, బయట దేశం నుంచి వచ్చే వాళ్ళని వెల్కమ్ చేసేదానికి ఏం చేస్తారు? బొక్కే పెట్టేసి వెల్కమ్ టు ఇండియా. ఇప్పుడు యేసు ప్రభును కూడా వెల్కమ్ చేయాలంట. బొక్కే ఇచ్చేసి రండి, వెల్కమ్ టు వేర్. ఎక్కడ నుండి వస్తుంది ఆయన? ఇప్పుడు ఫారిన్, నేను 2019 సంవత్సరం వెళ్ళా, మలేషియాకి వెళ్ళా. మలేషియాకి వెళ్తే ఫస్ట్ టైం కదా, ఉత్సాహం ఎక్కువ. ఫస్ట్ బయట దేశానికి వెళ్తున్నాను కాబట్టి పేటలో వాళ్ళని, సోలింగనూరు వాళ్ళని, మౌంట్ వాళ్ళని అందరూ పిలిచా. ఎడదిరిగి ఒక 40 మంది అయినరు. అక్కడ ఉన్న వాళ్ళందరూ, సెక్యూరిటీలు అందరూ ఏమన్నా విఐపి వస్తున్నాడు ఏమో అని చూస్తా ఉంటారు. ఇంత జనాలను చూసి నేనే విఐపిని. ఏది ఇంత క్రౌడ్గా ఉందని అంతా మనోళ్ళే. తర్వాత నాతో పాటు మలేషియా వచ్చిన వాళ్ళందరూ అన్నారు, ఏంద్రా ఊరే నువ్వేమన్నా అక్కడే సెటిల్ అవ్వబోతున్నావా, 10 రోజులకు రాబోతున్నావు, మరి వెల్కమ్ చేసేదానికి వచ్చిండ్రులే అన్న. మళ్ళీ తిరిగి వచ్చేదానికి మళ్ళీ ఎంతమంది వచ్చారు ఆడికి. 4 రోజులు ఫారిన్ పోయి వచ్చేదానికే నాకు ఇంత బిల్డప్ అయితే ప్రభు ఫారిన్కి పోయి వస్తుండా? ఎడికి పోతుండండి? మరణమును గెలిచి వస్తున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. సిసిఎల్లా ఐసిఎల్లా జరిగేది క్రికెట్? ఐపీఎల్ క్రికెట్ జరుగుతుంది కదా. ఐపీఎల్ క్రికెట్లో వీళ్ళు గెలిచారనుకో కప్పిస్తారు. ఎవరికి ఇస్తారు? ఎవరికైనా మనకా? మనోళ్ళు పట్టేదానికి పగ్గాలు ఉండదండి. 10 రూపాయలు కాదు, కనీసం పావలా ప్రయోజనం ఉందా? చెప్పరేందని ఎవడో కప్పు తీసుకొని పోయి ఈడు జెండా పట్టుకొని తిరగటము, ఈడు కేకలేయటము, గంతులేయటము, ఈడు ఆర్బాటాలు, అబ్బో గోల గలబ చేసి పడేస్తాడు. ఎందుకని? ఓయమ్మో కప్పు కొట్టి కప్పు గెలిచి వచ్చేస్తున్నాడని. యేసు ప్రభు 11 మందిని గెలిచి రాలా, ఏకంగా మరణాన్ని గెలిచి వచ్చేస్తున్నాడు ఆయన. ఆయన ఎంత ఆహ్వానించాలండి?
ఆయన ఎట్లా వెల్కమ్ చేయాలి? ఒక పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వస్తుంటేనే అందరం లేచి నిలబడి వారిని గౌరవిస్తూ పరిశుద్ధ 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 ప్రభువా. ఆగో, మళ్ళీ పెళ్లి జరుగుతుంది అనుకుంటారు. ఈస్టర్ పూటను ఎవర్రా పెళ్లి పెట్టుకుందని ఏంటంటే ఆహ్వానిస్తారు గౌరవించి. మరి పరమ పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు వారు మరణానికి గెలిచి వస్తే కనీసం ఆయన వెల్కమ్ చేసేదానికి ఒక్క నాదుడు ఉన్నాడు అక్కడ. వాళ్ళు లేకపోవటము ఒక తప్పు అయితే యేసు ప్రభు వారు తిరిగి లేచిన మాటను అసలు నమ్మట్లేదు వాళ్ళు. ఇది ఎంత దుర్మార్గం అండి! మేము చూసామండి అని మగ్దలేనే మరియా, యాకోబు తల్లి అయిన మరియా చెప్పినా కూడా మళ్ళీ వీళ్ళు సమాధికి వెళ్ళి చూస్తున్నారు. మళ్ళీ తర్వాత మీరు చదువుకోండి, యోహాను సువార్తమానము 20వ అధ్యాయము 10వ వాక్యం అనుకుంటా. వారు విశ్వసించారు, అన్నీ తెలుసుకున్న తర్వాత మరలా వారు తమ ఇంటికి వెళ్ళిపోయారన్న మాట ఉంటుంది అక్కడ. మన బైబిల్లో తమ వారి వద్దకు వెళ్ళిపోయారని ఉంటుంది, కానీ వ్యాఖ్యానంలో ఆ మాట ఏంటంటే తమ ఇంటికి వెళ్ళిపోయారన్న మాట. అంటే ఇంత దేవుడు రుజువుపరిచినప్పుడు ఏం చేయాలి? అయ్యో ప్రభు పునరుద్ధరణ లేచాడంట, సమాధిని గెలిచాడంట, నా ప్రభు వచ్చేసాడు, నా తండ్రి వచ్చేసాడని ఎక్కడుండో ఆయన్ని వెతుక్కొని పోకుండా ఇన్ని ప్రక్రియలు, సూచక క్రియలు ప్రభు జరిగించిన వారు వాటిని నమ్మారు, మరలా ఇంటికి వెళ్ళిపోయేశారు. దేవుడికి ఎంత కోపం రావాలండి? అయితే నా ప్రియులారా, ప్రభు కోపించలా. ఆయన ప్రేమపూర్ణుడు, దయా సంకల్పము కలిగిన వాడు, ఆయన కనికర స్వరూపుడు. ఆయన ఇప్పుడు ఆయన ఈస్టర్ దినమున లేచి కోపించలా. మరి ఆయన ఏం చేశాడో ఒక 3 మాటలు చెప్తాను. ఏం చేశాడు ఆయన? ఆయన లేచి ఎవరిని కలిశాడు, వారి జీవితంలో ఏమి చేశాడు అనబడిన ఒక 3 మాటలు ముచ్చటగా చదవండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 15వ వాక్యం. అమ్మా ఎందుకు ఏడుస్తూ ఉన్నావు? చాలు, తల పైకెత్తండి. యేసు ప్రభు వారు పలికిన ఒక మాట పునరుద్ధరణ లేచిన తర్వాత, అమ్మా నువ్వెందుకు ఏడుస్తూ ఉన్నావు? ఆ ఒక్క మాట చాలండి, 100 ఏళ్ళు బ్రతకొచ్చు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీకు చిన్న మాట చెప్తాను. వెంగపల్లిలో గురమ్మ గారు ఉన్నారు, తెలుసు కదా మీకు. గురమ్మ గారికి నాకు ఒకసారి తగువ పడ్డది. అంటే అది ఆత్మీయమైన తగువులే, మీలాగా మళ్ళీ జుట్లు పట్టుకుని లేక అట్లా ఏం చేయను, అది ఆత్మీయమైన తగు. ఎప్పుడో నన్ను రమ్మని చెప్తే నేను పోలేదు మీటింగ్కి, అందుకని ఆమె కొంచెం నన్ను కసురున్నట్టు మాట్లాడితే నేను తక్కువ ఉన్నా. నేను కసినట్టు, అసలు ఏం నువ్వే నాకు ఆర్డర్ వేయటము, అసలు నాకు ఖాళీ ఉంటే వస్తా, లేకపోతే లేదని అట్నే గొడవపడి, అంతేనా, అంతే నీకు నాకు అంతే ఇంకా అని అన్నది. ఓకే అంతే, నో ప్రాబ్లం అని వదిలిపెట్టా. 7 మాసాలు మాట్లాడలా. ఆమె నాకు ఫోన్ చేయాల, లేవి మాత్రము అన్నా నువ్వన్న ఫోన్ చేసి మాట, నేనేం తక్కువ. నేను ఆమె దగ్గరికి, అమ్మ నువ్వన్నా మాట్లాడమ్మా ఫోన్ చేసి, నేను మాట్లాడను. దయాన్న వయసులో పెద్ద, నేను వయసుతో పెద్దదన్నా, నా కొడుకు లాంటాడు, అతన్ని ఆయనే మాట్లాడతానని ఏమా 7 నెలలు మాట్లాడాలి. కుతికిలు కాడుకున్నది నాకు ఆమె మీద, ఆమెకి నా మీద. తర్వాత ఇంకా చిన్నగా పసక పండుగలు వచ్చినాయి దగ్గరికి, మాట్లాడకపోతే కుదరదు కదా అని చెప్పి ఫోన్ చేశా. నేను నా సెల్ నుంచి ఫోన్ చేసినాక ఆమె ఎత్తి కసురుకున్నా, హలో అన్నది. నేనేమనలా. అమ్మా అన్నా, మీరు నమ్మండి 20 నిమిషాలు ఏడిచింది ఆ మాటకి. హల్లెలూయా. అబద్ధం కాదు, నేను అబద్ధం చెప్పను. అది యూట్యూబ్లో కూడా ఉంటుంది ఇది, ఈ మెసేజ్ ఆమె కూడా చూస్తుంది ఖచ్చితంగా. నా ప్రతి ప్రసంగాలు ఆమె వింటూనే ఉంటుంది, అబద్ధం కాదు. అమ్మా అని ఒక్క మాట పిలిచిన 7 నెలల కోపం ఎట్టబోయిందో తెలియలా, మరుగైపోయింది. ఆ ఒక్క మాట చాలండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అసలు మనకు కంటికి కనపడని మన కుమారుడు కానీ కుమార్తె కానీ మనల్ని నోటి నిండా అమ్మా అని పిలితే, అబ్బా గుండెలు సంతోషంతో ఉప్పొంగిపోతాయి. ఇప్పుడు ఏం చేస్తావు? ఏడుస్తూ ఉందామా, ఏడుస్తావు. సమాధి వద్దకు చూసింది, యేసుప్రభు వారు లేరు. వెంటనే ఇంకా అందరు వెళ్ళిపోయేశారు, కానీ ఏమాత్రము సమాధి తోటలు నిలబడుకొని ఏడుస్తూ ఉంది. నా ప్రభు ఎక్కడ, నా ప్రభు ఏడి,
నా ప్రభు నాకు కావాలి, నా ప్రభుని నేను చూడాలి, నా దేవుని నేను చూడాలని ఏడుస్తూ ఉంది. ఆమెతో ప్రభు అంటున్నాడు, అమ్మా నీవెందుకు ఏడుస్తావు అన్నావు? ఈ ఈస్టర్ ప్రభు నిన్ను అడుగుతున్నాడు, ఎందుకు ఏడుస్తూ ఉన్నావు? ఎవరిని ఏడిపించింది? ఎవరు? ఏ భారము బాధ గుండె నిండిపోయి ఏడుస్తున్నావు? దేని నిమిత్తము నువ్వు ఏడిపించబడుతున్నావు? అలనాడు ఆమె ఏడ్చింది, నా ప్రభు నాకు కావాలి, ఏడు నా ప్రభు అని. కానీ ఈ దినం నువ్వు ఎవరైనా సరే ఎందు నిమిత్తం నువ్వు ఏడుస్తున్నావు? నిన్ను ఏడిపించే బాధ ఎంత పెద్దదైనా నా ప్రభు అలనాడు ఆ మరియాతో పలికిన మాట అన్నాడు, అమ్మా నువ్వెందుకు ఏడుస్తావన్నావు? ఈ ఈస్టర్ నా ప్రభు నీతో పలకాలనుకున్న మాట, నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఏడవద్దు. నేను ఎస్టాబ్లిష్ చేసి చెప్తున్నాను, నువ్వెందుకు ఏడుస్తున్నావు? నా ప్రభు కాండ్ర, నా ప్రభు అమ్మా నీ ప్రభు ఎక్కడికి వెళ్ళలా, పునరుద్ధానుడై తిరిగి లేచిదిగో నీ మధ్యలోనే ఉన్నాను. హల్లెలూయా. ఎందుకు ఏడుస్తున్నావు? అందరూ దూరం అయిపోయారనా? ఎందుకు ఏడుస్తున్నావు? నీ వారే నిన్ను వెన్నుపోటు మాటలు మాట్లాడారనా? ఎందుకు ఏడుస్తున్నావు? కత్తి పోటీ వంటి మాటలు తట్టుకోలేకనా? ప్రభు అన్నాడు, నేను పునరుద్ధానుడై లేచి నీతోనే ఉన్నాగా, నీవెందుకు ఏడుస్తూ ఉన్నావు? నిన్ను ఏడిపించే బాధ ఏదైనా, ఆ వేదన ఏదైనా, నిన్ను కృంగదీసే నిందలు ఏదైనా నా ప్రభు అడుగుతున్నాడు, నీవెందుకు ఏడుస్తున్నావు? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒకరోజు హాగరు ఏడుస్తూ ఉంది. తన కుమారుడిని తీసి ఇసిరి పడేసి, సావురా సావు. వాడు ఒక పక్క ఏడుస్తున్నాడు, ఏమొక పక్క ఏడుస్తూ. ఆ మాట చదువుకున్న తర్వాత ప్రభు ఏమంటున్నాడంటే, ఎందుకు ఏడుతున్నావు అనలా. ఆగరు నీకేమొచ్చింది? వాకదలు వచ్చింది. ఎందుకు ఏడుతుంది? ఏమండి, కొంతమంది ఏడిసే ఏడుపులు అసలు అర్థం ఉండదు. వీళ్ళు ఎందుకు ఏడుతున్నారో నాకు అర్థం కాదు. కొంతమంది ఏడుస్తారు, ఊరకనే ఏడుస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి. చెప్తాను ఒక మాట. ఆ మధ్య ఒక డెత్కి వెళ్ళున్నా, ఒక సావుకి వెళ్ళుంటే చచ్చిపోయిన ఆయన వాళ్ళ తమ్ముడు అంట. పరిగెత్తుకుని వచ్చి, అన్నా నువ్వు లేకపోతే ఎట్లా, నువ్వు మహారాజు అన్నా, నువ్వు మాకు యువరాజు అన్నా, ఆ రాజన ఈ రాజనని అన్నీ చేసి అందరూ గలబ చేసి ఈయన అరిసే ఇళ్ళల్లో ఉన్న వాళ్ళందరూ వచ్చేసిండ్రు. నవ్వేటప్పుడు ఎవరు రారే, ఏడిసేటప్పుడు అది చూసేదానికి కొత్త ఒక గుంపు. మళ్ళీ అందరూ వచ్చేసారా? అందరూ వచ్చినాక అందరూ చూసినాక ఏడిచిండా. తర్వాత పూలదన్నాడు పెట్టి, ఒరే కూల్ డ్రింక్స్ తీరా అని అంటాడు. ఇప్పుడు ఇది ఏమి ఏడుపు? మీరు చెప్తారా, నన్ను చెప్పమంటారా? ఇదేమి ఏడుపు ఇది? నేను అనుకున్న మాట చెప్పలే. మీరు చెప్తారా, నన్ను చెప్పమంటారా? మోటి భాషలో చెప్తా, నంగేడుపు. ఏమి ఏడుపు ఇది? చెప్పరేందంటే అది ఏం జరిగిందని ఆగుతాడు. ఏం జరిగిందని వాడిని చావమంటావు, నేను చెప్తాను. ఏం జరిగింది? ఏమొచ్చింది నీకు? ఏడుస్తూ ఉంది. చచ్చిపోతున్నావు అయ్యా, చూడలేకపోతున్నా. నోర్మై, వాడి చేత పట్టుకో, నీటి ఓట్ల వాడు కొరకు నేను సిద్ధపరిచాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే హాగరు ఇస్మాయిల్ కన్నీటిని దేవుడు తుడిచివేశాడు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నా ప్రభు నీ కన్నీటిని తుడిచే ఈస్టర్ ఇది. ఈ ఈస్టర్ దిన ప్రభు నీ కన్నీటిని తుడవబోతూ ఉన్నాడు. హన్న శిలోహులో ఏడుస్తుంది, నింద తట్టుకోలేక, అవమానం తట్టుకోలేక ఏడుస్తుంది. ఏలి దైవ సేవకుడు వచ్చి అంటాడు, ఈ అమ్మాయి పొద్దున తాగి వచ్చినట్టుంది, ఎవరు రా అమ్మాయి అన్నాడు. నేను తాగి రాలేదయ్యా, బాధ గుండె బరువైపోయి మాట రాట్లే, తడబడుతూ ఉంది, నోరు తడబడుతూ మాట రాట్లే, ఏడుస్తూ ఉంది. చూశాడు దైవసేవకుడు అంటాడు, ఏడవద్దు, వచ్చే ఏట ఇదే సమయానికి నీ చేతిలో ఒక గొప్ప ప్రవక్త ఉంటాడు.
హల్లెలూయా. నీ కన్నీటిని నా దేవుడు తుడిచే ఈస్టర్ ఈ ఈస్టర్. ఈ ఈస్టర్ దినమున ప్రభు పలికిన తొలి మాట, నీవెందుకు ఏడుస్తున్నావు? ఎవరు ఏడిపించారు నిన్ను? ఎవరు బాధ పెట్టారు నిన్ను? నా ప్రియులరా, హిజ్కియా రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 5వ వాక్యంలో దైవసేవకుడు వచ్చి అంటాడు, నువ్వు మరణం అవుతూ ఉన్నావు, చచ్చిపోబోతున్నావని. దైవసేవకుడు ఆ మాట చెప్పి అట్లా వెళ్ళిపోయేశాడు. హిజ్కియా గోడ వైపు తిరిగి ఎలుగెత్తి ఏడుస్తున్నాడు. మరలా అదే దైవసేవకుని పిలిచి ప్రభు అంటాడు, వాని దగ్గరికి వెళ్ళి చెప్పు, 15 సంవత్సరంలో అతని యొద్దకి మరణం రాదు. ఎందుకయ్యా ఇప్పుడే కదా మరణిస్తున్నావని చెప్పమన్నావు, చెప్తేనే మళ్ళీ అంతలోకి ఎందుకు మాట మారుతుందంటే, హిజ్కియా కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని. నీ కన్నీటిని నా ప్రభు చూస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చాలామంది మన సంతోషంగా ఉన్నప్పుడు అందరూ మన దగ్గర ఉంటారు. మనము కన్నీరు కారుస్తున్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు ఎవరు మనతో ఉండరు. అయితే నా దేవుడు ఆ స్థితిలో నీ ప్రక్కలో నిలిచి ఉంటాడు ఆయన. హల్లెలూయా. ఆయన ప్రక్కలో నిలిచి నీ కన్నీటిని తుడుస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కన్నీరు కార్చువేల నాదరి చేరి, ఆ కన్నీటిని నాట్యముగా మార్చితివయ్యా. కన్నీరు కార్చువేల నాదరి చేరి, ఆ కన్నీటిని నాట్యముగా మార్చితివయ్యా. నిన్ను వలె స్నేహించు వారెవరు లేరయ్యా, నిన్ను వలె ప్రేమించు వారెవరయ్యా, నిన్ను వలె నా యేసయ్యా నీకెంత మనసయ్యా, నా జీవితానికే ఎంత ఘనతయ్యా. నా యేసయ్యా నీకెంత మనసయ్యా, నా జీవితానికే ఎంత ఘనతయ్యా. ఎందుకో నన్నింతగా ప్రేమించినావని. హల్లెలూయా. నీవు కన్నీరు కారుస్తున్నప్పుడు నా ప్రభు నీ ప్రక్కలో నిలిచి ఉంటాడు. ఈమె దగ్గర ఎందుకు ప్రభు అన్నాడు ఆ మాట అని అంటే, ఆమె యేసు ప్రభు కొరకు నిలబడి ఉంది. అందరు చెప్పండి, ఎవరి కొరకు నిలబడి ఉంది? చదవండి ఆ మాట. అయ్యా చూశారండి, ఎందుకు ఏడుస్తున్నావంటే, నా ప్రభు నాకు కనపడలేదయ్యా, నా ప్రభుడు ఎక్కడికి తీసుకువెళ్ళారు, ఎవరు తీసుకెళ్ళారు, ఒకవేళ నువ్వు చూస్తుంటే నాతో చెప్పు, నేను ఆయనను ఎత్తుకొని పోతానన్నది. ఎందుకు ఆమె ఏడ్పుని దేవుడు చూసి ఆమె ఏడ్పుని తొలగించాడంటే, యేసు ప్రభు అంటే పిచ్చి ప్రేమ ఆ తల్లికి. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే యేసు ప్రభు మీద ప్రేమ చూపుతారో, ఎవరికైతే ఆయన మీద పిచ్చి ప్రేమ ఉంటుందో వారికన్నిటిని ఆయన తుడుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. రెండవ మాటను చూపిస్తాను, చదవండి పరిశుద్ధ గ్రంథములు. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వాక్యం. వారు ఎలా ఉన్నారు అప్పుడు? అందరు చెప్పండి, ఎలా ఉన్నారు? భయపడి. ఒకటి, ప్రభు ఏడ్చే వారి వద్దకు వస్తున్నాడు. రెండు, చెప్పాల, రెండు, భయపడుతున్న వారి వద్దకు వస్తున్నాడు. తల పైకి ఎత్తాడు. వీరు ఎవరనంటే యేసు ప్రభుతో 3.5 సంవత్సరం పరిచర్య చేసిన శిష్యులు. యూదులకు భయపడి
ఆదివారము దినమున అంటే ఈస్టర్ దినమున దేవుని మందిరములో ప్రభుని ఆరాధించవలసిన వారు యూదులకు భయపడి వణికిపోతూ ఉన్నారు. తలుపులు వేసుకున్నారు, కిటికీలు వేసుకున్నారు. దేవుని ప్రేమ చూడండి, వారి మధ్యలోనికి దిగి వచ్చాడంట. హల్లెలూయా. భయపడుతూ ఉన్న వారి మధ్యలోనికి ప్రభు దిగి వచ్చాడు. నా ప్రియులరా, మన దేవుడు రెండవది ఈస్టర్ దినమున ఏం చేశాడంటే తన శిష్యులలో ఉన్న భయాన్ని తొలగించాడు. ఈ ఈస్టర్ రెండవది ఏం ఈస్టర్ అంటే నీలో ఉన్న భయాన్ని దేవుడు తొలగించే ఈస్టర్. అందరు చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఓకే, అసలు ఈ భయం ఎట్టొచ్చింది మానవుల్లో? మనం అందరం ఎవరు పిల్లలమండి? అందరు చెప్పండి. నో డౌట్, సందేహం ఏం లేదు కదా ఇంకా. రైట్. యేసు ప్రభువారు ఎప్పుడైనా దేనికన్నా భయపడ్డా? గెత్సమనే తోటలో సైనికులు పట్టుకునేదానికి వచ్చినప్పుడు కూడా మీలో ఎవరు యేసు అన్నప్పుడు నేనే యేసుని అన్నాడు. అంటే సిలువను చూసి కానీ, మరణాన్ని చూసి కానీ, సైన్యాన్ని చూసి కానీ, సంఖ్యలను చూసి కానీ, ఈటెలు చూసి కానీ, కత్తులు చూసి కానీ ప్రభు ఎప్పుడన్నా భయపడ్డాడంటే ఎక్కడ భయపడలా. మరణాన్ని కూడా ఫేస్ టు ఫేస్ జయించాడు. సరే, ఇప్పుడు మనలోకి ఎట్టొచ్చింది భయము? చెప్పరేందండి. విత్ ఒకటైతే మీకు తెలియని సామెతలా ఎందుకు నాటకాలు చెప్పండి. విత్ ఒకటైతే చెట్టు ఒకటి అవుద్దా? మనం ప్రభు వలన విత్తబడిన వాళ్ళం కదా. మరి ప్రభువులో భయం లేదు, మనలో ఎట్లా వచ్చింది భయము? అసలు ఎందుకు వచ్చింది భయము? కొన్నిసార్లు మనం కూడా మన పిల్లలు అంటుంటాం, ఒరే నాకు లేదు ఎట్టొచ్చింది అలవాటు నీకు అని అంటాం. అంటే మనలో లేదు కాబట్టి వాళ్ళల్లో అది ఎట్టొస్తుంది, రాకూడదు అనే కదా దాని అర్థం. ఇప్పుడు మరి యేసు ప్రభువులో భయం లేదే, మరి మనలో ఎట్టొచ్చింది భయం? ఎట్టొచ్చిందో నేను చూపిస్తా. చదవండి ఆదికాండం 3వ అధ్యాయం 10వ వాక్యం. అందుకతడు దెబ్బంగరిగా అంది, మళ్ళీ కరెక్ట్ చదువు. మళ్ళీ చదువు. అందుకు అతడు ఆదాము, నీవు నన్ను పిలిచినప్పుడు, నేను నీ స్వరము విన్నప్పుడు నేను దిగంబరినై ఉంటిని గనుక ఎట్ట మీరు బైబిల్లో తర్వాత చదువుకోండి, మొదటి అధ్యాయం 1వ వాక్యం నుండి అప్పటి వరకు భయము అన్న మాట కనిపించదు. ఇక్కడే వస్తుంది భయం. ఆదాము అంటున్నాడు, నీ స్వరం విన్నప్పుడు నేను భయపడ్డాను అని అన్నాడు. ప్రభు అంటాడు, ఆదాము ఎందుకు కొత్త మాటలు మాట్లాడుతున్నావు? ఏంది దిగంబరిని అంటున్నావు? భయం అసలు నాలో లేవు కదా, ఇవన్నీ నాలో లేవు కదా, నేను కదా నిన్ను కన్నది, ఎట్టొచ్చినాయి ఇవన్నీ అంటే? ఎప్పుడైతే అపవాది చెప్పిన మాటను విని పాపము చేశాడో, పాపము చేసినాడు గనుక అతనిలోనికి ఏమొచ్చింది? భయం. ఎవరిలో భయం ఉంటుంది అంటే పాపము చేసే వారిలో భయం ఉంటుంది. ఆదాము ఎందుకు భయపడ్డాడంటే ఆదాము పాపం చేశాడు. నేను కూడా చిన్నప్పుడు ఏం చేస్తానంటే చిన్న వయసులో టీవీలు ఎక్కువ ఉండవు కదండి, టీవీలు ఎప్పుడు ఉండవు అప్పట్లో. ఇప్పుడు పెద్ద ఎల్ఈడీలు ఎల్సిడీలు వచ్చినాయి. ఆ రోజులలో కలర్ డబ్బాలు కాదు, కలర్ టీవీలు పక్కన అక్కన వాళ్ళ ఇంట్లో ఎవరింట్లోనూ ఉంటాయి. ఈ చిన్న పిల్లలు చూసే ఈ నాటకాలు ఉంటాయి, అదేంటిది
శక్తిమానా, శక్తిమాన్ అని ఒక నాటకం ఉంటుంది, ఒక సీరియల్ చిన్నపిల్లలది. అది చూసేదానికి వెళ్తాం పక్కింటికి. నాన్నగారు వచ్చాడా లేదనేది ఆడ ఒక పక్క చూస్తనే పరిగెత్తుకొని వస్తాం. బండి ఉందా చూస్తాం, మళ్ళీ పోతాం. బండి రాలేదంటే మళ్ళీ పోతాం. ఒకవేళ వచ్చిందనుకో, ఇంకా మా గుండెలలో ఉంటుంది చూడండి హార్ట్ బిట్టు, అదేంటి ఆ చెదస్కోపా, అది పెట్టకుండా బయటికి వినబడద్ది హార్ట్ బీటు. ఎందుకు అంత భయపడ్డామని అంటే టీవీలో చూసేది నాన్నగారు ఇష్టపడరు, ఒప్పుకోరు, చిన్నప్పటి నుండి ఒప్పుకోరు. కాబట్టి ఇప్పుడు ఆయనకి ఇష్టం లేని పని నేను చేశా కాబట్టి నాలోకి ఏమొచ్చింది? భయం. మనల్ని ఏలుబడి చేసేది కూడా ఏందనంటే పాపం. అందుకే భయము మనలోనికి ప్రవేశిస్తుంది. అయితే నా ప్రియులరా, కల్వారి సెలవులో నా ప్రభు తన రక్తము చేత నీ పాపములన్నీ కడిగి వేశాడు. నువ్వు భయపడవలసిన అవసరము లేదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈ భయం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రార్థన వస్తుంది. ఏమొస్తుందండి? భయం ఉన్నప్పుడే ప్రార్థన వస్తుంది. గుర్తుంచుకోండి. ఈ మాట మీకు ప్రూఫ్ చేసేదానికి ఒక వాక్యాన్ని చూపిస్తాను, చదవండి. మత్తయి సువార్త 14:30. మత్తయి సువార్త 14:30. గాలిని చూచి గాలిని చూచి భయపడి ఎప్పుడు చేస్తున్న ప్రార్థన? మీరింకా లైన్లోకి రావట్లే. ఎప్పుడు వచ్చింది ప్రార్థన? అంతకుముందు ప్రార్థన చేయమంటే వీళ్ళకి రూపాయలు ఎంచుకుందని టైం సరిపోయా. అంతకుముందు ప్రార్థన చేయడా, ప్రార్థన డిపార్ట్మెంట్ వాళ్ళది అంటారు వీళ్ళు. ప్రార్థన చేయరు. ప్రార్థన ఎప్పుడు వస్తుందనంటే భయపడి మునిగిపోతున్నప్పుడు అప్పుడు ప్రార్థన, ప్రభువులలో కరుణించుమని. మనం కూడా కొన్నిసార్లు ప్రార్థన చేస్తామా? చెప్పరేందండి, ప్రార్థన చేయం. ఎప్పుడు చేస్తాం ప్రార్థన? భయం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కనీసం నిద్రపోతాను ఒక్క మొక్క ప్రభు నన్ను కాపాడనన్న ప్రార్థన చేస్తారా? చేయరు. అవతల ఈదులు ఎవరన్నా చచ్చిపోని ఆటోమేటిక్గా ప్రార్థన వచ్చేస్తుంది. ప్రభువా యేసయ్యా నువ్వు పునరుద్ధానం అంటే, ప్రభువా కెరూబులు శరాబులు దేవదూతలు వీళ్ళందరూ కుదరకపోతే నువ్వు కూడా వచ్చాయి, అయినా నాకు తోడుకుంటూ ప్రభువా. స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎవరు లేరు ఇప్పుడు దాకా, ప్రైజ్ ద లార్డ్. పొర్రపాటున నన్ను పిలుచుకొని ప్రార్థన చేయించుకోవాలి ఒక ఆమె. పొర్రపాటున ఒకరోజు సరిగా 4:30కి తెల్లవారుజామున 4:30కి ఫోన్ చేసి, అయ్యా ఏం చేస్తున్నావు అయ్యా? 4:30కి ఏం చేస్తారు నాయన? పేకాట్లాడుతుంటారా? నేను నిద్రపోయేది 2 గంటలకి. ఏం చేస్తున్నాయా? ఏం చేస్తున్నాయినా నాయన? మరి ఇంటి దాకా వచ్చిపోయినానా? నువ్వు అసలు ప్రార్థన మొహమే చూసిందని కాకపోయింది ఏంది ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? నువ్వు రాయ్యా, నేను చెప్తానయ్యా, నువ్వు రాయ్యా అన్న. సరే నేను బయలుదేరి వెళ్ళిపోతే ఉణుకుతా పండుకోనుంది. ఇటు పక్క కిటికీ ఉంది. ఉన్నత అయ్యా ప్రార్థన చెయ్యా, రాత్రంతా ఇటు తిరుగుతూ ఉన్నాయ్యా, జంగు మంట తిరుగుతూ ఉన్నాయ్యా, అయ్యా మొత్తమే నన్ను తీసుకోబోయేటట్టు అయ్యా, నువ్వు గట్టికి ప్రార్థన చెయ్యా అంటాను. నేను ప్రార్థన చేస్తున్నా, ప్రభువా ఏ దురాత్మ శక్తులకు అధికారం ఇవ్వద్దు అంటే మళ్ళీ ఆ సౌండ్ వినబడతా ఉండి ప్రార్థన చేసి నన్ను ఆపి ఆగయ్యా, అదిగో మళ్ళీ తిరుగుతున్నావు చూడయ్యా, ఎడే ఉన్నాయ్యా, నువ్వు వచ్చినా కూడా బాట్లేదయ్యా, ఎక్కడే ఉన్నాయ్యా అంటుంది. ఆ కిటికీ పక్కన తొంగి చూస్తే ఎద్దులు ఆవులు కట్టేసి ఉండరాడు. ఒక్కొక్క ఎదుకు ఒక్కొక్క గంట కట్టి ఉండరు. ఆ గంట ఈ కదిలాడుతున్నప్పుడు గంట మోగుతుంది కదా, వాటిని చూసి అదురు జ్వరం వచ్చింది ఆమెకి. వాటిని ఇది నాకు అప్పుడే డౌటు, ఏ రోజు నన్ను ఇంటికి పిలుచుకొని ప్రార్థన చేసిన పాపాన పోలా. ఈయన తెల్లారి 4 గంటలకు ఫోన్ చేసినప్పుడే మొత్తం మీద ఏదో తేడా పడింది అనుకున్నా. ఎప్పుడు వచ్చింది ప్రార్థన?
ఎప్పుడు వచ్చింది? కొన్నిసార్లు భయం కూడా మంచిది, అదే మరక మంచిది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కర్ర నల్లదు, కొన్నిసార్లు మరక మంచిది. ఇట్లాంటి భయాలు ఉండాల, అప్పుడు కానీ మనము ఏం చేయము? చెప్పండి గట్టిగా, ప్రార్థన చేయం. భయము తొలగిపోవాలంటేనే మనకు ప్రార్థన వస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రార్థన చేయమని చెప్పినా గట్టిగా ప్రార్థన. 5 నిమిషాలు కూడా ప్రార్థన చేయండి. ఏం చేయాలన్నా 5 నిమిషాల్లో ప్రార్థన అయిపోతుంది. మీరు ఎట్ట చేస్తున్నారన్న గంటలు 5 నిమిషాలు, ప్రభు నన్ను కాపాడు, నా భార్యని కాపాడు, నా పిల్లల్ని కాపాడు, మా పాస్టర్ని కాపాడు, సంఘం కాపాడు. 5 నిమిషాలు నేను అంతకుపైన పోవట్లేదన్న ప్రార్థన. జరగరాంది ఇంట్లో జరిగినప్పుడు హాల్ నైట్ ప్రార్థన అవుతుంది. అప్పుడు కొన్ని గంటలు పోద్ది టైం. ఎప్పుడండి? భయము కలిగినప్పుడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అయితే ఒక మాట చెప్తాను, ఈరోజు నా ప్రభు మిమ్మల్ని భయపెట్టే దేవుడు కాదు, నీ భయమును తొలగించుటకు ఆయన మరణపు ముళ్ళును విరచి గెలిచినాడు. హల్లెలూయా. నా ప్రియులరా, నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వాక్యం చదవండి. సామెతల గ్రంథం 28:1. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు. మనం ఎవరి పిల్లలమండి? నీతిమంతుడై ఉన్న మన యేసయ్య పిల్లలం. మనం ఎట్లా ఉండాలంటే ధైర్యము కలిగి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. మన ధైర్యం అంతా ఏంటంటే, నా ప్రభు మరణపు ముళ్ళును విరిచాడు, నా ప్రభు సమాధిని గెలిచాడు, నా ప్రభు నాతో ఉన్నాడు అనబడిన నిరీక్షణ ఉన్న వారికి సింహముకున్నంత ధైర్యము కలుగుద్ది. సింహములో ఉన్న ఒక గొప్ప లక్షణం, సింహం ఎప్పుడు వెనుకడుగు వేయదు, దేన్ని చూచి భయపడదు. అయితే మనము దేన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి? మన బలాన్ని బట్టో, మన జ్ఞానాన్ని బట్టో, మన మనుషులను బట్టో కాదు, యెహోవాని బట్టి ధైర్యము తెచ్చుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. ఆ పాటలు పాడి ఉంటాం. నా యేసయ్యా నీవు నాకుండగా దేనికి ఇలలో భయపడనయ్యా, నా ధైర్యము నీవు ఉన్నావనేగా, క్షణమైన నిన్ను వీడి నేనుండలేనయ్యా. నా యేసయ్యా నీవు నాకుండగా దేనికి ఇలలో భయపడనయ్యా, నా ధైర్యము నీవు ఉన్నావనేగా, క్షణమైన నిన్ను వీడి నేనుండలేనయ్యా. నీ ప్రేమ నీ జాలి ఎన్నడు మరువనిది, నా ఎడల నీ కార్యములు బహు విస్తారములయున్నవి. నీ ప్రేమ నీ జాలి ఎన్నడు మరువనిది, నా ఎడల నీ కార్యములు బహు విస్తారములయున్నవి. షాలేము రాజా సమాధాన దైవమ ఆరదు ఎన్నడు నీ సాహస కార్యములు. షాలేము సమాధాన దైవమా మారదు ఎన్నడు నీ సాహస కార్యములు. హల్లెలూయా. ఏంటి మన ధైర్యం అనంటే, నేను ఆరాధిస్తున్న దేవుడు పునరుద్ధానుడై తిరిగి లేచినాడు, ఆయన నాతో ఉన్నాడు అన్న ధైర్యం. ఒకటి, మరియా కన్నీటిని తుడిచాడు. 2, శిష్యుల భయాన్ని తొలగించాడు. 3వ మాట చూపిస్తాను. లూకా సువార్త 24వ అధ్యాయం 13వ వాక్యం.
ఉమ్, ఉమ్. అయితే ఆ, ఆ, ఉమ్, ఉమ్, ఉమ్. వారు దుఃఖముఖులై నిలిచిరి. చాలు. ఒకటి, ఏడుస్తున్న వారి యొద్దకు వెళ్ళి దేవుడు ఏడుపును మానిపాడు. భయముతో ఉన్న వారి వద్దకు వెళ్ళి భయాన్ని తొలగించాడు. రెండు, దుఃఖముఖులై ఉన్న వారి యొద్దకు ప్రభు వెళ్తున్నాడు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతుందంటే ఈస్టర్ దినమున జరుగుతున్నాయి. అక్క మీకు అవన్నీ అర్థమవుతున్నాయా అమ్మా? చల్లగుండే వాళ్ళకి వేడివేడికి పాయాసం, వేడివేడిగా ఉండే వాళ్ళకి చల్లగా ఐస్ క్రీమ్ సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడే నోరు ఊరనియద్దులే, ఉడకేసుకొని ఇంకొక 15 నిమిషాలు ఓపిక పడితే అంతే కదా పౌలు? ఏంది చిన్నగా తల ఊపుతాను? తెచ్చిపెట్టినవా? మరి తీసుకొని తెచ్చిపెడితే వాళ్ళు కొంచెం సంతోషించకపోయినరా? ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టిగా. మూడవది, ఎక్కడికి వెళ్తున్నాడంటే దుఃఖముఖులై ఉన్న వారి వద్దకు వెళుతున్నాడు. అసలు దేవుని కార్యములు కానీ ఆయన చేసే క్రియలు కానీ మనం తలంచుకుంటే అసలు మన బ్రతుకంతా పండుగగా మారిపోద్దండి. సంతోషంగా ఉన్న వాళ్ళని, ధనవంతుల్ని వెతుక్కొని ఆయన ఎప్పుడు వెళ్ళలే. అని చూడు, దుఃఖముతో ఉన్న వారి యొద్దకు వెళ్తున్నాడు. మూడవదిగా ప్రభు ఎవరి యొద్దకు వెళ్తాడంటే దుఃఖముతో ఉన్న వారి యొద్దకి. మన బైబిల్లో దుఃఖముఖులు అన్న మాట ఉంది. దుఃఖముఖులు అన్నమాట మన బైబిల్లో ఉంది. ఇంగ్లీష్లో డిక్షనరీలో ఏమంటుందంటే పెయిన్ అన్నమాట ఉంటుంది. పెయిన్ అంటే పెయిన్ కాదు, పెయిన్ అంటే నొప్పి. వీళ్ళు ఎట్లా ఉన్నారంటే నొప్పితో ఉన్నారంట. ఇప్పుడు నొప్పితో ఉన్నారు అంటే వాళ్ళకి ఇప్పుడు ఏం కలిగింది? గాయము కలిగితేనే నొప్పి కలుగుద్ది. అవునా కదా అండి? గాయం లేకుండా నొప్పి కలుగుద్దా? కలగదు. గాయం కలిగింది కాబట్టి నొప్పి కలిగింది. మూడవది, ప్రభు వారి వద్దకు వెళ్తున్నాడు. గాయపడి ఉన్న వారి గాయములను దేవుడు మానుపుతున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. అమ్మా, నువ్వెందుకు ఏడుస్తున్నావు? అమ్మా, నువ్వెందుకు భయపడుతూ ఉన్నావు? అమ్మా, నీవు ఎందుకు గాయపరచబడి ఉన్నావు? గాయపడిన వారి యొక్క గాయములు చూసి ఆనందించే దేవుడు కాదు మన దేవుడు. ఈ లోకము చాలా చెడ్డది. లోకం మనల్ని గాయపరిచి వేడుక చూస్తుంది. లోకం మనకు నొప్పి కలుగ చేసి వేడుక చూస్తుంది లోకం. అయితే నా ప్రభు ఆ గాయములను మానిపేదానికి ఆయనే సిలువలో గాయపరచబడ్డాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వాక్యం. మన అతిక్రమ క్రియలను బట్టి అదుగో అతడు గాయపరచబడిను. ఎందుకొరకనంటే అతను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత. నొప్పి, గాయం. ఏం గాయాలు? పైన గాయాలు. దేహానికి గాయాలు కలిగితే ఏదో ఒక టీటీ ఇంజెక్షనో యాంటీబయోటిక్కో ఏదో పూసుకుంటాం గాయం కలిగితే, మన శరీరంలో గాయం కలిగితే. కానీ మన హృదయంలో గాయం కలిగితే ఏ మెడిసిన్ ఉందండి? ఏ మందు ఉంది? ఈరోజు పైన ఒకవేళ మనకు గాయాలు లేకపోవచ్చు, అయితే హృదయంలో గాయాలు ఉన్నాయి. అదే పౌలు అంటాడు 9వ అధ్యాయం రోమపత్రిక
9వ అధ్యాయం మొదటి వాక్యం చదవండి. అది నాకు బహు దుఃఖమును, అదిగో నా హృదయములో మహానని గాయం. తలపైకి ఎత్తాయి. కొంతమంది జీవితాలు చూడండి, కొన్ని సంవత్సరాలు అయి ఉంటుంది, కానీ గాయం మాత్రం మానదు. ఎన్నన్నా చేయని, ఎన్ని సంవత్సరాలు తరిగిపోని, ఎన్ని పెళ్ళిళ్ళని ఎన్ని ఫంక్షన్లను చేసుకొని మనం వెళ్తాం వస్తాం, కానీ గాయం మాత్రం మానదు. అంటే పైపైన గాయాలు త్వరగా మానిపోతాయి. పౌలు అంటున్నాడు, నా హృదయంలో మానని గాయం. ఎవరు కలుగు చేశారో, ఎట్లా కలుగు మనకు తెలియదు, కానీ ఈ దినం ప్రభు నీతో అంటున్నాడు, నీ హృదయమునకు గాయము కలుగు చేసిన వారు ఎవరైనా కావచ్చు, నిన్ను గాయపరిచిన వారు ఎవరైనా కావచ్చు, నీకు నొప్పి కలుగ చేసిన వాళ్ళు ఎంతమంది అయినా కావచ్చు, అది ఏదైనా కావచ్చు, నా ప్రభు అంటున్నాడు, నేను నీ గాయములు మానపబోతున్నాను ఈ దినం. ప్రైజ్ ద లార్డ్. చదవండి పరిశుద్ధ గ్రంథములో ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వాక్యం. ఇర్మియా గ్రంథం అయితే అదుగో వాళ్ళు మిమ్మల్ని ఎట్లా చేశారో, ఏం చేశారో, ఎట్లా గాయపరిచారో, ఎట్లా వెలివేశారో, ఎట్లా అవమానపరిచారో, ఎట్లా నిందించారో, ఎట్లా తృణీకరించారో, ఎట్లా నెట్టివేశారో అలా అవసరం. అది ప్రభు అన్నాడు, నేను మాత్రము నీ గాయాన్ని మాన్పబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేము నుండి ఒకడు దిగివస్తూ ఉన్నాడు. దిగొస్తుంటే దొంగల చేతిలో పట్టబడ్డాడు. దొంగ వాడి దగ్గర ఉన్న దోచుకునేసి వాడిని గాయపరిచి వదిలిపెట్టేశాడు. లేవీడు వచ్చాడు, చూసి పక్కకి వెళ్ళిపోయాడు. పరిసయ్యుడు వచ్చాడు, చూసి క్షమించండి, యాజకుడు వచ్చాడు, చూసి పక్కకి వెళ్ళిపోయాడు. సమరయుడు వచ్చాడు, వాని గాయములను నూనె పోశాడు, ద్రాక్షరసం పోశాడు, ఆ గాయమును కట్టుచూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఆ సమరయుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నా దేవుడు మంచి సమరయుడు. నొప్పి కలిగిందేమో, నీకు బాధ కలిగిందేమో, ఈ గాయాలకు మెడిసిన్స్ లేదేమో, కానీ నేను చెప్తున్నాను, నేను ప్రకటిస్తున్నా, నా దేవుని వాక్కులు నీ హృదయములో కలిగిన గాయములకు ఔషధముగా నా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నా దేవుడు నీ గాయములను కట్టుతాడు ఈ ఈస్టర్ దినమున. ప్రకటన క్షమించిన కీర్తనల గ్రంథం 147వ అధ్యాయం 3వ వాక్యం. కీర్తనల గ్రంథం 147వ అధ్యాయం 3వ వాక్యం. గుండె చదిరిన వారిని ఆయన బాగు చేసేవాడు, వారి గాయములను కూడా ఆయన కట్టుతాడు. ఈస్టర్ దినమున ఎమ్మాయిము గ్రామమునకు వెళుతున్న 2 శిష్యులు గాయపరచబడ్డారు. దుఃఖముఖులై ఉన్నారు, దుఃఖముతో ఉన్నారు. వారి యొద్దకు ప్రభు వెళ్తున్నాడు. ఏదో పలకరించి రాలా, వారి ఇంటికి వెళ్ళి వారి ఇంట్లో కూర్చొని రొట్టె విరిచి ద్రాక్షారసం ఇచ్చి వారి గాయములు కట్టి తర్వాత వస్తున్నాడు. దేవుడు పునరుద్ధానుడై లేచిన దినం ఈస్టర్ దినమున ఈ 3 కార్యాలు ప్రభు చేశాడు. నెంబర్ 1, ఏడుస్తున్న మరియా ఏడుపును మాన్పాడు, కన్నీటిని తుడిచాడు. నెంబర్ 2, భయముతో ఉన్న శిష్యుల భయాన్ని తొలగించాడు. నెంబర్ 3, గాయపడి ఉన్న వారి గాయములు కట్టినాడు ఆయన. ఈ ఈస్టర్ నువ్వు ఏ కన్నీటితో వచ్చావో నా ప్రభు కన్నీటిని తొడవబోతున్నాడు. ఏ భయముతో వచ్చావో నా ప్రభు భయాన్ని తొలగించబోతున్నాడు. ఏ గాయములతో వచ్చావో నా ప్రభు నీ గాయాలు కట్టబోతూ ఉన్నాడు.
విశ్వసించిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామమును మహిమపరచుదాం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.